హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు, సుప్రీంకోర్టు నోటీసులు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇకపోతే హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్లోనే భూపాల్కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భూపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. చూశారు కంటే మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇతర ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు అయితే నోటీసులు జారీ చేసినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.